ఈ సమస్యకు పరిష్కారం చెప్పి భావించి 69 ఉద్యమం కావచ్చు, 2001 ఉద్యమం కావచ్చు కొనసాగింది. 1952లోనే ఆనాడు ఇడ్లీ సాంబార్ గో బ్యాక్, ముల్కీ రూల్స్ అమలు చేయాలంటే ఉద్యమం కొనసాగింది. మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడడానికి కూడా ఒక బంట్రోతు ఉద్యోగమే కారణమైనటువంటి చరిత్ర మన కళ్ళ ముందున్నది. తెలంగాణ ఉద్యమం కొనసాగిన సందర్భంలో 610 జీవో మీద మా పోరాటం కావచ్చు, 14F సంబంధించినటువంటి ఉద్యమాలు కావచ్చు, ఇట్లా అనేక రకాల ఉద్యమాలు జరిగినాయి. వాటి ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు. ఈ ఉద్యమంలో పాల్గొన్నది ప్రధానంగా విద్యార్థులు, నిరుద్యోగ యువత, ఉద్యోగులు, సమాజ శ్రేయస్సు కోరేటువంటి ఉద్యోగులు దాంట్లో ప్రధాన భూమిక పోషించారు. రాష్ట్రం ఏర్పడి 7.5 సంవత్సరాలు గడిచినప్పటికి కూడా ఇప్పటి వరకు ఉద్యోగాల రిక్రూట్మెంట్ విషయంలో ప్రభుత్వానికి నిజాయితీ కానీ, చిత్తశుద్ధి కానీ, నిరుద్యోగ పిల్లలకి ఉద్యోగాలు అనేటువంటి ధ్యాస కానీ లేదు. దాటవేత ధోరణి తప్ప, సాచివేత ధోరణి తప్ప, ఎన్నికల సందర్భంలో కేవలం హామీలు ఇచ్చి ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళ కళ్ళలో మట్టి కొట్టుడు తప్ప ఎక్కడ కూడా రిక్రూట్మెంట్ అనుకున్న స్థాయిలో లేవు. మరీ ముఖ్యంగా ఈ రెండవసారి వచ్చిన తర్వాత, అధికారికి వచ్చిన తర్వాత ఒక్క నోటిఫికేషన్ కూడా రాలే. ఒక్క నోటిఫికేషన్ రాలే. మొన్న పిఆర్సీ కోసం ఇచ్చినటువంటి కమిటీ వాళ్ళ రికమెండేషన్లోనే 4,91,304 మంది ఉద్యోగులు ఉండాలి. మన రాష్ట్ర అవసరాలకు, రాష్ట్ర జనాభాకి 4,91,304 మంది ఉండాలి. కానీ ఉన్న ఉద్యోగుల సంఖ్య కేవలం 3,01,178 మాత్రమే. అంటే 1,91,126 ఉద్యోగాలు ఖాళీలుగా ఉన్నాయని 2021లో పిఆర్సీ రిపోర్ట్ ఇచ్చింది. ఆ తదుపరి ఎక్కడ కూడా ఒక ఉద్యోగం నింపలేదు. ఇవాళ చదువుకున్న యువకుడికి ఉద్యోగం అనేది ఒక కళ, జీవిత కళ, ఆశయం. మనందరూ తెలుసు, గ్రామీణ ప్రాంతాలలో ఫస్ట్ జనరేషన్ కూరగాయలు అమ్ముకునేటువంటి తల్లి, వ్యవసాయం చేసుకునేటువంటి తండ్రి, కూలి పని చేసుకునేటువంటి కుటుంబాలు, రిక్షా నడిపేటోళ్ళు, కార్ల డ్రైవర్లు, అనేక మంది మా జీవితం, మా కష్టాలు, మా కన్నీళ్ళు మా పిల్లలకు దారపోయకూడదని ఇప్పుడు ఉపాసం ఉండి కాయ కష్టం చేసి చదివిస్తారు పిల్లల్ని. ఈ ఊర్లలో చదివించే క్రమంలో ఎవరైతే చదువులో వెనుకబడి ఉంటాడో వాళ్ళనేమో విత్డ్రా చేసుకొని వాళ్ళ వ్యవసాయ పనో, వాళ్ళ కూలో, వాళ్ళ వారసత్వంగా వచ్చేటువంటి పనులను కొనసాగిస్తారు. ఏ పిల్లలైతే కొంత ఇంటెలిజెంట్గా ఉండి చదువు మీద ధ్యాస ఉండి వీడు పైకి వస్తారనుకుంటున్నారో వాళ్ళని మాత్రమే పేరెంట్స్ మంచి స్కూళ్ళకు పంపించి, మంచి కాలేజీలో పంపించి దాదాపు 18 నుంచి 20 సంవత్సరాల కాలం పాటు చదివిస్తారు. 18 నుంచి 20 సంవత్సరాల కాలం పాటు చదివిస్తారు. స్కూల్, కాలేజ్ 18 సంవత్సరాలు, 20 సంవత్సరాలు చదువుతారు. కానీ వాళ్ళ ఏ చదువుకున్న విద్యార్థులైతే ఈ రాష్ట్ర అభివృద్ధిలో, దేశ అభివృద్ధిలో భాగం పంచుకోను, అలాంటి వాళ్లకు నోటిఫికేషన్ లేక, ఉద్యోగాలు లేక 35-40 సంవత్సరాలు నిండినప్పటికి కూడా పెళ్ళిళ్ళు కాక నిస్పృహతో, నిరాశతో ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం. చివరికి హిందూ సాంప్రదాయం ప్రకారంగా
అన్నకు పెళ్లి కాకుండా తమ్ముడికి పెళ్ళి అయ్యేటువంటి ఆస్కారం ఉండకపోతుండే. కానీ చదువుకున్న అన్నకి పెళ్ళి కాకముందే తల్లిదండ్రులతో ఉన్నటువంటి తమ్ముడికి మాత్రం పెళ్ళై 20 ఏళ్ళకే పెళ్ళై కూలో నాలుగు చేసుకొని బతికే పరిస్థితి ఉన్నది. ఎంత ఇన్సల్ట్ ఉంటుందంటే ఏ ముసలి తల్లిదండ్రులకి చదువుకున్న కొడుకు ఉద్యోగం చేసో లేదా ఇంకేమైనా చేసో సాధారణటువంటి కొడుకు చివరికి పెళ్ళిళ్ళు చేసుకోలేక ఆ ముసలి తల్లికి తండ్రికి భారం అవుతున్నా అని చెప్పి కుమిలిపోయి ఇవాళ సూసైడ్ చేసుకున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితికి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కుదవలేకుండా పోయింది. ఈ మధ్య కాలంలోనే ఖమ్మంలో ఒక విద్యార్థి తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఉరికొచ్చే ట్రైన్ కింద తలకాయ పెట్టి ముక్కలైనటువంటి విద్యార్థిని పరామర్శించి వచ్చిన అట్లా అనేక మంది ఈ మధ్యకాలం చనిపోతున్నారు. గా మధ్యలో ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చిన సందర్భంలో స్వయంగా మంత్రి గారు కేటీఆర్ గారే ఒక రిపోర్ట్ను విడుదల చేసిండ్రు. వారి రిపోర్ట్ ప్రకారంగా కూడా 1,32,000 ఉద్యోగాలు 1,32,899 ఉద్యోగాలు నింపినని చెప్పి వారే ప్రకటించారు. దీంట్లో టీఎస్పీఎస్సీ నింపినటువంటి ఉద్యోగాలు కేవలం 31,000 మాత్రమే. ఈ 1,32,000 ఉద్యోగాలలో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నింపిన ఉద్యోగాలు కేవలం 31,000 ఉద్యోగాలు మాత్రమే. 36,000 పైచీలకు నోటిఫికేషన్ ఇస్తే రకరకాల కారణాల వల్ల కొన్ని ఆగిపోయి 31,000 ఉద్యోగాలు మాత్రమే రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా టీఎస్ఆర్టీసీలో 4,760 ఉద్యోగాలు నింపినామని చెప్పి వారు చెప్పిండ్రు. కానీ ఎక్కడ కూడా టీఎస్ఆర్టీసీలో తెలంగాణ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఇచ్చి ఒక్క డ్రైవర్ని కానీ ఒక కండక్టర్ని కానీ రిక్రూట్మెంట్ చేయలేదు. చేస్తే గీస్తే 60 మంది క్లారికల్ సైడ్ ఏమైనా రిక్రూట్మెంట్ చేస్తే అది కూడా రిజైన్ చేసి పోయినారు తప్ప ఆర్టీసీలో 4,765 ఉద్యోగాలు నింపినది వట్టి అబద్ధం. ఈ 1,32,000 ఉద్యోగాలలో దీంట్లో 6,250 ఉద్యోగాలు ప్రాసెస్లో ఉన్నాయని చెప్పిండ్రు. ఇంతవరకు ఆ ప్రాసెస్ పూర్తి కాలే. అదేవిధంగా 22,637 ఉద్యోగాలు ఈ సబ్స్టేషన్లలో ఆర్టిజాన్ ఉద్యోగులుగా నియామకం చేసామని చెప్పిండ్రు. ఇది కొత్త ఉద్యోగాలు నింపింది కాదు. ఇది గతంలో ఏ సబ్స్టేషన్లలో అయితే 4 చొప్పున వాళ్ళు మెయింటెనెన్స్ కోసం పెట్టుకున్నారో వాళ్ళు ఫస్ట్ నేను కొత్త ఎమ్మెల్యే అయినప్పుడు వాళ్ళ జీతభత్యం 2,400 రూపాయలు ఉండే. అట్లా అదే సబ్స్టేషన్లో పనిచేసే వాళ్ళకి 22,000 23,000 రూపాయల దాకా జీతభత్యాలు పెంచి ఆర్టిజాన్ ఉద్యోగులకు గుర్తించినారు తప్ప వాళ్ళని రిక్రూట్మెంట్ చేయలేదు. కొత్త రిక్రూట్మెంట్ కాదు. అంటే 6,258 ఈ 22,000 ఈ 5,000 దాదాపు ఒక 35,000 నుంచి 40,000 ఉద్యోగాలు వీళ్ళు చెప్పిన దాంట్లో కొత్త ఉద్యోగాలు కాదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక్క గ్రూప్ 1 ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయలేదు. ఇవాళ టీచర్ రిక్రూట్మెంట్ కావచ్చు, పీఈటీల రిక్రూట్మెంట్ కావచ్చు, తెలుగు పండిట్ల రిక్రూట్మెంట్ కావచ్చు, హిందీ పండిట్ రిక్రూట్మెంట్ కావచ్చు, ఎక్కడ కూడా లేవు. కేవలం వచ్చిన గురుకులాల్లో కావచ్చు అనేక బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ వచ్చినాయి, అనేక ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్స్ వచ్చినాయి, ఎస్టీల కోసం వచ్చినాయి. కేవలం వాళ్ళకి గెస్ట్ ఫ్యాకల్టీ పేరిట ఇవాళ పర్మనెంట్ ఉద్యోగి 50,000 రూపాయలు ఇస్తే టీచర్కి వీళ్ళకి 14,000 14,500 రూపాయలు 3 నెలలకోసారి 4 నెలలకోసారి ఇట్లా పడేసు తప్ప ఎక్కడ లేదు. అంటే ఎంత దారుణం అంటే ప్రైవేటు సంస్థలు శ్రమ దోపిడీ చేస్తాయని చెప్పి మాట్లాడిన ముఖ్యమంత్రి గారు కాంట్రాక్ట్ సిస్టమ్ ఏంటి, అవుట్సోర్సింగ్ సిస్టమ్ ఏంటిది, ఇంత అన్యాయం ఉంటుందా అని చెప్పిన ముఖ్యమంత్రి గారు చివరికి ఇవాళ అదే శ్రమ దోపిడీకి పాల్పడి వాళ్ళనే ఉద్యోగులు చేసి చెప్పేటువంటి స్థాయికి దిగజారింది ప్రభుత్వం.
ఈ ముఖ్యమంత్రి గారికి ఇవాళ స్వయంగా కేటీఆర్ అన్నారు, ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలో వెంటనే 50,000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ సిద్ధంగా ఉంది అని వారు ప్రకటించే 2020 అనుకుంటే నాకు తెలిసి ఇవాళ 2022కి వచ్చినాం, ఒక్క నోటిఫికేషన్ కూడా రాలే. దీని మీద సమీక్ష చేయడానికి ముఖ్యమంత్రి తీరిక ఉండదు. దీని మీద పట్టించుకొని సమస్యను అడ్రస్ చేయనటువంటి సోయి ముఖ్యమంత్రి గారికి ఉండదు. రాజకీయాలు మాత్రం చేసుకోవాలి. రాష్ట్ర ప్రయోజనాన్ని, రాష్ట్ర ప్రజల అవసరాలని, రాష్ట్ర నిరుద్యోగుల ఆత్మహత్యల గురించి పట్టింపు ఉండదు, కానీ ఇది మాత్రం చేస్తారు. అదేవిధంగా ఎంత దారుణం అంటే ఉద్యోగం దొరకక చనిపోయిన వాళ్ళు కొద్దిమంది అయితే, బాధపడుతున్న వాళ్ళు కొద్దిమంది అయితే, ఉద్యోగాలు వచ్చి నరకాన్ని అనుభవిస్తున్న వాళ్ళు కొంతమంది. ఇలా VRA ఉద్యోగాలు ఉన్నాయి. VRAలలో ఏదైతే వెనుకట సుంకరతనము చేసినటువంటి వాళ్ళ మనమళ్ళకో కొడుకులకో ఉద్యోగాలు వచ్చినాయి. వాళ్ళకు స్కేల్ ఇస్తా అని చెప్పింది ముఖ్యమంత్రి గారు. ఇవాల్టి కూడా స్కేల్ లేదు. దాదాపు 17-18 వేల మంది అట్లా వచ్చిన ఉద్యోగులకి ఈనాటికి కూడా 10,500 రూపాయలే తప్ప వాళ్ళ స్కేల్ ప్రకారంగా 16,500 రూపాయలు ఇప్పటికీ ఇవ్వలేదు. రెండవది, దీంట్లో ఈ VRA నౌకరు కోసం కూడా నోటిఫికేషన్ వస్తే దాదాపు 4,000 మంది రిక్రూట్ అయ్యారు. ఆ VRA ఉద్యోగాలలో కూడా ఇంజనీర్లుగా పీజీ చదివిన పిల్లలు పాపం ప్రమోషన్లు రాకపోతాయా, మంచి సెటిల్ కాకపోతావా, ఏదో ఒక అని చెప్పి వాళ్ళు రిక్రూట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. VRAలలో కూడా అందరూ సుంకరి నౌక నుంచి వచ్చిన వాళ్ళు కాదు, వారసత్వంగా వచ్చిన వాళ్ళు కాదు. VRAలలో కూడా అనేక మంది పీజీలు ఇంజనీర్లు చదువుకొని వాళ్ళు రిక్రూట్ అయిన వాళ్ళు. ఇవాళకి వాళ్ళకు అతిగతి లేదు. రెండవది, వాళ్ళకు అసలు ప్రమోషన్ ఛానల్ లేదు. వాళ్ళ పైన ఉన్న VROల వ్యవస్థ ఇవాళ 2 ఏళ్ళు అవుతుంది. ఎలుకల బాధకు ఇల్లు తగలబెట్టుకున్నట్టుగా సిస్టాన్ని కంట్రోల్ చేసే సత్తా లేక చివరికి ఏ సిస్టమ్ అయితే నడపన్నో ఆ సిస్టాన్ని ధర్మగంట పేరిట వాళ్ళ మొత్తం పరవంత తీసి దోషులు నిలబెట్టి ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేది దొంగ డిపార్ట్మెంట్ అని చెప్పి ముద్ర వేసి విఆర్ఓలని ఇవాళ జీతాలు ఇచ్చి ఇంట్లో కూర్చోబెడుతున్న 2 ఏళ్ళ నుంచి తప్ప వాళ్ళకు పని లేదు. గ్రామ స్థాయిలో డెవలప్మెంట్ లేకుండా రాష్ట్రం బాగుపడదని, గ్రామ స్వరాజ్యం అని చెప్పి కళ్ళగన్న గాంధీ వారసత్వంగా మేము ఉన్నామని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఇవాళ VROల వ్యవస్థ, VRAల వ్యవస్థ ఎక్కడ పనిచేస్తుంది? గ్రామాల్లో పనిచేస్తుంది. వాళ్ళు దాన్ని ఛిద్రం చేసి పడేసిండు. అంటే ఈ ప్రభుత్వ ఫలాలు ప్రజలకు ఏదైతే అందాన్నో ఆ వ్యవస్థను డీలింగ్ చేసి ప్రజలకు వేధింపులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నది ఈ ప్రభుత్వం. గ్రామ కార్యదర్శులు అని చెప్పి పెట్టిండ్రు. గ్రామ కార్యదర్శులు పెడితే కూడా రిక్రూట్మెంట్ చేస్తే అందులో కూడా మంచి చదువుకున్న పిల్లలు వచ్చిండ్రు, డైనమిక్ పిల్లలు, బ్రహ్మాండమైన పిల్లలు వచ్చిండ్రు. ఇప్పటి వరకు వాళ్ళకి ఏం చెప్పిండ్రు? గ్రామ కార్యదర్శులకి మీకు ప్రొహిబిషన్ పీరియడ్ ఉంటుంది అని చెప్పి 2 ఏళ్ళు అన్నారు, 3 ఏళ్ళు అన్నారు, ఇప్పుడు 4 ఏళ్ళు అంటున్నారు. గ్రామ కార్యదర్శులు కూడా ఆ వర్క్ భారం భరించలేక సూసైడ్ చేసుకున్న సందర్భాలు మనం చూస్తాను. మీరే పేపర్లు రాస్తాను, టీవీలో చూపిస్తాను. అంతేకాదు, ఇవాళ ఉద్యోగులు కూడా మీరు మనం చూసిండ్రు. ఉద్యోగుల విభజన దాంట్లో అలొకేషన్స్ ట్రాన్స్ఫర్ చేస్తే నాకు తెలిసి దేశ చరిత్రలో ఉద్యోగులు అనేవాళ్ళు ఇట్లాంటి సందర్భంలో సూసైడ్ చేసుకొని ఆత్మహత్య చేసుకునే సందర్భం లేదు. ఇవాళ రెవెన్యూ డిపార్ట్మెంట్ని బోనెక్కిచ్చిండ్రు. ఇవాళ కాంట్రాక్ట్ లెక్చర్లకి, కాంట్రాక్ట్ టీచర్లకి సకాలం జీతాలు రావు. ఆర్టీసీలకు 3 ఏళ్ళ నుంచి రావాల్సినటువంటి వాళ్ళకు కంపాషనెట్ పోస్టులు భర్తీ చేయట్లేదు. వాళ్ళకు PRC అమలు చేయరు. వాళ్ళు DL పెండింగ్ ఉన్నాయని చెప్తున్నారు. ఇట్లా ఒక్క మాటలో చెప్పాలంటే ఉద్యోగం రాని వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటారు, ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ గురించి పట్టించుకోక ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇది ఈ రాష్ట్రంలో కొనసాగుతున్న నీచమైన దుస్థితి. ఇవాళ నేను ఒకటే ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా, మీరు ఇతరుల మీద బురద చల్లే ముందు ఏదో మీరేదో దేశంలోనే ఆదర్శవంతమైన రాష్ట్రం తెలంగాణ, మా పరిపాలన 3 పువ్వులు 6 కాయలని చెప్పుకునేటువంటి మీరు
ఇవాళ మీరు గతంలోనే ఒకసారి మీరు నేషనల్ ఫ్రంట్ అని చెప్పి ఏదో ఫెడరల్ ఫ్రంట్ అని చెప్పి ప్రయత్నం చేసిండ్రు, విఫలమైనరు. ఇవాళ మళ్ళీ అంటే ఇక్కడ సమస్యలు పరిష్కరించే సత్తా లేక ఇక్కడ ప్రజల చేత చీకొట్టించబడి ఇక్కడ కాళ్ళ కింద భూమి కదిలిపోతున్న సందర్భంలో ఇక్కడ మాకు లేదు అని చెప్పి ఏదో నేషనల్ లెవెల్లో ఎలుగబెడుతున్నామని చెప్పి ఇవాళ ఇక్కడ ఏదో పెద్ద కావాలని చెప్పి అయితే ప్రయత్నం చేస్తుండో ఈ రాష్ట్రంలో ఈ ప్రజానీకం ఇంకా మోసాలని అబద్ధపు ప్రచారాన్ని నమ్మే స్థితిలో లేరు. నేను ఒకటే ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి సూచన చేస్తున్నా, ఇప్పటికైనా భూమి మీద నడిచి మీరు అసెంబ్లీలలో ఏం మాట్లాడిండు ఒకసారి చూడండి. విఆర్ఓల గురించి ఏం మాట్లాడిండు, విఆర్ఓల గురించి ఏం మాట్లాడిండు, గ్రామ సెక్రటరీ గురించి ఏం మాట్లాడిండు, ఉద్యోగుల గురించి ఏం మాట్లాడిండు, అవన్నీ చూసి మీరే నిమరేసుకొని ఇతరులు మిమ్మల్ని విమర్శించే అవసరం లేకుండా ఇతరులతో మీకు చర్చించే కల్చర్ అయితే లేదు. ప్రతిపక్ష పార్టీలను ఏనాడు కూడా కాన్ఫిడెన్స్ తీసుకునే సందర్భాలు లేవు, వారి దగ్గర సూచనలు ఆవరించే సందర్భాలు లేవు. నాకు ఓట్లేసిండ్రు, నాకు అధికారాన్ని కట్టబెట్టిండ్రు, నేనేం చేసినా చెల్లుబాటు అవుతున్నటువంటి ఒక అహంకారం తప్ప మీకు లేదు. నేను ఇతరులు కన్సల్ట్ చేయమని అడగట్లేదు, నేను ప్రతిపక్షాలు కూర్చోబెట్టమని అడగట్లేదు. మీరే క్రెడిట్ తీసుకోండి. ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో ఒక అశాంతి, ఒక అభద్రత భావం నెలకొన్నటువంటి ఈ సందర్భంలో ఇవాళ నిరుద్యోగ యువకులకి వెంటనే మీరు టీచర్ రిక్రూట్మెంట్ కావచ్చు, ఉద్యోగ రిక్రూట్మెంట్ కావచ్చు, తక్షణమే చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. మీరు సింగరేణిలో ఏదో ఉద్యోగాలు ఇచ్చినామని అది సింగరేణిలో అనేక వేల మంది వాళ్ళు మేము పని చేయలేమని చెప్పి మా ఆరోగ్యాలు ఖరాబని చెప్పి వాళ్ళు దరఖాస్తు పెట్టుకొని వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చేటువంటి పద్ధతి ఉంది, దాంట్లో కొనసాగుతుంది తప్ప ఇలా 65,000 తెలంగాణ వచ్చే నాటికి 65,000 మంది ఉద్యోగాలు ఉండే సింగరేణిలో ఇవాళ అల్టిమేట్గా 40-45,000 మంది కంటే ఎక్కువ లేరు. ఇంత రిక్రూట్మెంట్ అని మీరు చెప్పినప్పటికి కూడా తగ్గినట్టే పెరిగినట్టు మీరు ఒకసారి చూడండి. ఎక్కడ కార్పొరేషన్లలో ఉద్యోగాలు రిటైర్మెంట్ అయితే మళ్ళీ రిక్రూట్మెంట్ లేదు. ఇవాళ చివరికి ఈయన అట్టహాసంగా నేను 33 జిల్లాలు ఏర్పాటు చేసిన, రెవెన్యూ డివిజన్లు పెంచిన 72-80 దాకా, ఇలా మండలాలు పెంచిన 100 పైన మండలాలు పెంచినని చెప్తారు. మరి 100 మండలాల పైన రెవెన్యూ డివిజన్ 72 పైన 33 10 జిల్లాలు ఉన్న కూడా 33 జిల్లాలు పెంచితే ఆ రేషియోలో ఎక్కడన్నా మీరు స్టాఫ్ పెంచిందా? ఎక్కడ స్టాఫ్ లేరు. మీరు బ్రహ్మాండమైన బిల్డింగ్లు అని అంటున్నారు, బిల్డింగులు చూసి చూడడానికి ఉండవు. బిల్డింగులలో రైతులు పోయి నాకు పాస్ పుస్తకం కావాలి, నాకు ఒక పానీ కావాలి, నాకు ఇక్కడ సమస్య ఉందంటే పరిష్కరించే పద్ధతి ఉండాలి. కానీ ఏ ఆఫీస్కు పోయినా కూడా చివరికి సోమవారం పెట్టేటువంటి ఆ దర్బార్లలో కూడా ఇచ్చి చెప్పలేకపోతున్నాయి తప్ప సమస్య పరిష్కారం కావట్లేదు. ప్రజల ముంగిట్లోకి పాలన, ప్రజలకు ట్రాన్స్పరెంట్గా ఉండే పాలన, ప్రజలు మెచ్చే పాలన అనేటువంటిది ఏదో చెప్పినావో మాటలకే పరిమితమైన తప్ప ఇవాళ ప్రజలకు ఆ ఆఫీసర్ల మీద కూడా నమ్మకం పోయింది. చివరికి ఆఫీసర్ల మీద ద్వేషం పెంచుకునే స్థాయికి వచ్చింది. మీరు చేసే నిర్వాహకం దీనికి అంతటికీ ఆఫీసర్లే కారణం అని చెప్పి ఆఫీసర్ల మీద వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి నేను ఇప్పటికైనా మీరు ఈ రిక్రూట్మెంట్ వెంటనే స్టార్ట్ చేసి మీరు ఇచ్చిన మాట ప్రకారంగా ఆ 1,91,000 ఉద్యోగాలు నింపాలని చెప్పి ఏ విద్యార్థులైతే ఇవాళ ఉద్యమాలు చేస్తూ ఉన్నారో, ఏ విద్యార్థులైతే ఇవాళ ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారో, ఏ పేరెంట్స్ అయితే నా కొడుకు ఉద్యోగి కావాలని చెప్పి చూసి మురవాలని చెప్పి భావిస్తున్నారో వాళ్ళ కళ నెరవేర్చాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.